ఒక్కోసారి మనం చాలా చిన్నదనుకునే ఓ పనే ఒకరి జీవితాన్ని ఊహించని మలుపు తిప్పుతుంది. అలాంటి ఓ స్ఫూర్తిదాయకమైన కథే ఇదే. కేవలం ఒక్క గ్లాసు పాలు. అవును, ఒక్క గ్లాసు పాలుతో మొదలైన ఈ కథ ఎక్కడిదాకా వెళ్ళిందో ఇప్పుడు చూద్దాం. కథలోకి వెళ్లే ముందు ఒక్క క్షణం ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. నిజంగానా మనం చేసే ఓ చిన్న మంచి పనికి ఒకరి భవిష్యత్తునే మార్చేంత శక్తి ఉంటుందా? కథ పూర్తయ్యేసరికి మనందరికీ ఈ ప్రశ్నకు ఒక స్పష్టమైన సమాధానం దొరుకుతుంది. సరే, ఇక మన కథ ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఒకవైపు ఆకలితో ఉన్న ఒక పేదబాలుడు, మరోవైపు అతని ఒక చిన్న కోరిక. చాలా మామూలుగా అనిపించే ఈ సంఘటనలోనే ఒక గొప్ప మానవత్వం దాగి ఉంది. ఆ సీన్ ఒక్కసారి ఊహించుకోండి. బడి నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. కడుపులో ఆకలి దహించేస్తోంది. నీరసంతో అడుగులు కూడా సరిగ్గా పడట్లేదు. ఇక లాభం లేదనుకుని ధైర్యం చేసి ఎవరో కూడా తెలియనొక ఇంటి తలుపు తట్టాడు. ఆ అబ్బాయి ఏమడిగాడో చూడండి. బంగారమో వెండో కాదు, కనీసం కడుపు నిండా భోజనం కూడా కాదు. జస్ట్ గొంతు తడుపుకోవడానికి కొన్ని మంచినీళ్లు. ఆ మాటల్లోనే తెలుస్తోంది కదా తన పరిస్థితి ఎంత నిస్సహాయంగా ఉందో. ఇక్కడే అసలు విషయముంది. ఆ మహిళ కేవలం తను అడిగింది విని నీళ్ళిచ్చేయలేదు. అతని కళ్లల్లో చూసింది. ఆ నీరసాన్ని, ఆ ఆకలిని గమనించింది. అడిగింది ఇవ్వడం వేరు, అవసరాన్ని అర్థం చేసుకుని స్పందించడం వేరు. ఆమె రెండో దారినెంచుకుంది. ఒక్కసారిగా ఆ అబ్బాయి షాక్ అయిపోయి ఉంటాడు. నీళ్లడిగితే పాలుస్తానంటున్నారు. ఇది కేవలం దానం కాదు, ఒక రకమైన ఆత్మీయత, శ్రద్ధ. ఆకలితో ఉన్నవాడికి ఆ మాట అమృతంలా వినిపించుంటుంది. ఆ ఒక్క మాటలో ఎంత కరుణ ఉందో కదా. ఆ గ్లాసు పాలు అతని కడుపునే కాదు, అతనిలో ఒక నమ్మకాన్ని కూడా నింపాయి. ఈ లోకంలో మంచితనం ఇంకా ఉంది, తనలాంటి వాళ్లను కూడా పట్టించుకునేవాళ్లు ఉన్నారనే ఒక ధైర్యాన్నిచ్చాయి. ఇవి ఊరికే పైపైన చెప్పిన ట్యాంక్స్ కాదు, ఇది ఒక ప్రమాణం. ఆ క్షణంలో ఆ బాలుడి మనసులో బలంగా నాటుకుపోయిన ఆ మాట ఈ కథ గమనాన్ని, అతని జీవితాన్ని కూడా పూర్తిగా మార్చేసింది. ఇక కాలం గడిచిపోయింది. ఆ రోజు జరిగిన సంఘటన ఎప్పుడో జరిగిన ఒక జ్ఞాపకం. కాని ఆ బాలుడు చేసిన ప్రమాణం మాత్రం అతనితోనే ఉంది. మరి ఆ వాగ్దానమేమైందో చూద్దామా? చూసారా మార్పు? ఎక్కడో వీధిలో ఆకలితో నీరసంగా ఉన్న ఒక బాలుడు ఈరోజు ఎంతోమందికి ప్రాణాలు పోసే ఒక గొప్ప డాక్టర్ అయ్యాడు. ఇది కేవలం టైంతో వచ్చిన మార్పు కాదు. ఆ రోజు తను పొందిన స్ఫూర్తి, ఆ కృతజ్ఞతాభావం, ఇవన్నీ కలిసి సాధించిన విజయమిది. విధి చాలా విచిత్రంగా ఉంటుంది. మనం చేసిన మంచిని గాని, మనకు జరిగిన మంచిని గాని అది అస్సలు మర్చిపోదు. ఇప్పుడు కథ ఒక సర్కిల్లా మళ్ళీ మొదటికే వస్తోంది. ఈ భాగం ఖచ్చితంగా మనసుని హత్తుకుంటుంది. ఇప్పుడు చూడండి పాత్రలు ఎలా మారిపోయాయో. ఒకప్పుడు సహాయం చేసిన చేతులు ఇప్పుడు సహాయం కోసం ఎదురుచూస్తున్నాయి. ఆ రోజు ఆ బాలుడు ఎంత నిస్సహాయంగా ఉన్నాడో ఈరోజు ఆ మహిళ అదే పరిస్థితిలో ఉంది. ఈ ప్రశ్నకు సమాధానం మనలో చాలామందికి ఇప్పటికీ తెలిసిపోయుంటుంది. కాని ఒక్క క్షణం ఆగండి. ఆ గదిలో ఏం జరగబోతుందో, వాళ్ళిద్దరూ కలిసినప్పుడు ఆ మూమెంట్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఇక్కడే కథకు ఒక పరిపూర్ణత వచ్చింది. ఇన్నేళ్లు గడిచినా, ముఖంలో మార్పులొచ్చినా, ఆ దయనిండిన కళ్లను అతను మర్చిపోలేదు. ఎన్నో ఏళ్లుగా తన మనసులో ఉన్న ఆ రుణం తీర్చుకునే అవకాశం దేవుడు ఇలా ఇచ్చాడని అతని మనసు ఎంతగా సంతోషించి ఉంటుందో. ఇక హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే రోజు. లక్షల్లో బిల్లు కట్టాలేమోనని భయపడుతూ వణుకుతున్న చేతులతో ఆ బిల్లు తీసుకుంది. కాని అందులో అంకెలకు బదులుగా ఆమె అస్సలు ఊహించని కొన్ని అక్షరాలున్నాయి. ఆమెకు ఇంక మాటలు రాలేదు. కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ ఒక్క వాక్యం, ఆ రోజు తను జాలితో ఇచ్చిన ఆ చిన్న గ్లాస్ పాలు ఈరోజు తన ప్రాణాలనే కాపాడాయి. చూసారా మంచితనం రుణం ఎలా తీరిందో? నిజంగా ఇంతకంటే అద్భుతమైన ముగింపుంటుందా? ఈ కథ కేవలం వినడానికి మాత్రమే కాదు, మన జీవితానికి ఉపయోగపడే కొన్ని గొప్ప పాఠాలు ఇందులో ఉన్నాయి. ఈ కథ మనకు చెప్పే 3 ముఖ్యమైన విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది, మనం చాలా చిన్నది అనుకునే సహాయం కూడా అవతలి వాళ్ల జీవితంలో ఒక పెద్ద మార్పు తీసుకురాగలదు. రెండోది, మనం పంచిన మంచితనం ఎక్కడికీ పోదు. అది ఏదో ఒక రూపంలో, ఏదో ఒక టైంలో ఖచ్చితంగా మన దగ్గరికే తిరిగొస్తుంది. ఇక చివరిగా, అసలైన గొప్పదనం డబ్బులో కాదు, మనస్సులోని దయ, జాలిలో ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ అదే ప్రశ్న,
ఈ కథ విన్న తర్వాత ఈ ప్రశ్నకు మన దగ్గర ఖచ్చితంగా ఒక సమాధానముంది కదా. ఒక చిన్న మంచి పని ఎంత దూరం ప్రయాణిస్తోందో, ఎన్ని గుండెల్ని తాకుతోందో మనం అస్సలు ఊహించలేం. మనం చేయాల్సిందల్లా మనకు చేతనైనంత మంచితనాన్ని పంచుతూ పోవడమే. ఆలోచించండి.